హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని శుభార్తను అయితే తీసుకొచ్చిందండి మన తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అనే లెక్కలో అయితే మన తెలంగాణ ప్రభుత్వం అయితే పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే వేగంగా చేస్తుందండి. ఇందులో ఎక్కువ భాగం మహిళలకైతే మనకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక ఇప్పటికే అమలు చేసినటువంటి 500 గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత కరెంటు, అలాగే మహిళలకు 2500 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి. ఇక ఈ డబ్బులు మనకు ఇవ్వడానికి ముందే మహిళలకు ఏంటంటే మనకు కీలక ప్రకటన అయితే చేసిందనమాట మన తెలంగాణ ప్రభుత్వం. ఇక రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పునైతే ఈ పథకాలను అమలు చేయడానికి అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది. అలాగే 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా కీలకమైనటువంటి ప్రకటన అయితే చేసింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి. మీరు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుందండి, మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి ప్రతి ఒక్కరు కూడా వీడియోను. అలాగే పక్కనే షేర్ అని ఉంటుందండి, షేర్ బటన్ పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మీ అందరికంటే ముందుగానే అంటే మీ బంధువులకు దోస్తులందరికీ కూడా మీరు మీతో పాటు తెలుసుకోవడానికి వీడియోని అయితే షేర్ చేయొచ్చు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుందండి. ఇక వివరాలకు వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ముఖ్యంగా మహాలక్ష్మి అనే గ్యారెంటీని అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో మహిళల కోసమే 4 పథకాలను అయితే తీసుకొచ్చిందండి. అందులో ఇప్పటికే మనకు 2 పథకాలను అయితే అమలు చేసింది, ఇంకొక పథకం అయితే ఉందండి. ఈ పథకాన్ని కూడా అమలుకు ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇక అంతకంటే ముందుగానే మహిళలందరికీ కూడా మనకు గత 2 రోజుల క్రితం 500 సిలిండర్ అనేది విడుదల చేసిందండి. 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తామని చెప్పింది మేనిఫెస్టోలో. అదేవిధంగా మనకు 500 రూపాయల సిలిండర్ తీసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది. ఇక 500 సిలిండర్ కూడా విడుదల చేసింది. ఇక 500 సిలిండర్కి సంబంధించి ఒక చిన్న సమస్య అయితే ఉందండి. ఆ సమస్య ఏంటంటే మనకు మహిళలకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరు 500 రూపాయలు చెల్లిస్తే మేము గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఏంటంటే మీరు 955 రూపాయలు అంటే పూర్తి డబ్బులు మీరు చెల్లించాలి. ఇప్పుడు మన తెలంగాణలో గ్యాస్ సిలిండర్ ధర 955 రూపాయలు ఉందండి. ఈ 955 రూపాయలు మీరు చెల్లిస్తే మీకు మీ యొక్క సబ్సిడీ పోను మీకు ఒక 450 రూపాయలు అయితే మళ్ళీ కూడా మేము రిటర్న్ వేస్తామని మీ యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తామని చెప్పింది. ఇక దీని పట్ల మహిళలందరూ కూడా వ్యతిరేకతగా ఉన్నారండి. ఎందుకంటే మాకు చెప్పింది 500 కడితే 500 డబ్బులు కడితే సిలిండర్ ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు 955 రూపాయలు మీరు కడితేనే మీకు సిలిండర్ ఇస్తామంటుంది మన ప్రభుత్వం. కాబట్టి ఇది బాలేదనేసి అయితే ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. ఇక ప్రభుత్వం దీని పట్ల స్పందించి మనకు ఎవరైతే మన డిప్యూటీ సీఎం గారు ఉన్నారో ఆయన గారు కూడా స్పందించి మనకు ఇంకా మరికొన్ని రోజుల్లో మనకు కేవలం 500కే సిలిండర్ ఇస్తామండి. ఎటువంటి అంటే మీరు 955 ఇప్పుడు చెల్లిస్తున్నారు, 2 రోజుల తర్వాత మళ్ళీ మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు 400 అయితే ఇస్తున్నారు. ఇదంతా కూడా వద్దు, 500కి సిలిండర్ ఇస్తామన్నాము, 500కే సిలిండర్ ఇస్తామని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు అయితే చెప్పారనమాట. ఇక కేవలం ఇక నుండి మనకు 500 రూపాయలకే సిలిండర్ అయితే ఇస్తారండి. మహిళలు ఇది సంతోషించదగిన విషయము, మహిళలందరికీ కూడా ఇది ఊరట కలిగించే ప్రకటన అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైనా సరే మీరు 500 సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు అన్ని అర్హతలు ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ ఎంపీడీఓ కార్యాలయానికి కానీ వెళ్ళి మీరు అక్కడ మీ దరఖాస్తు అనేది పూరించి మీకు తగిన పత్రాలు అనేటివి ఇచ్చి మీరు 500 సిలిండర్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక ఆ సంవత్సరానికి 6 సిలిండర్లు అయితే ఇస్తుందండి. 6 సిలిండర్లు అయితే ఇస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవచ్చు. ఇక మీరు 955 చెల్లించాల్సిన అవసరం కూడా లేదని చెప్పింది. కేవలం 500 చెల్లిస్తే చాలని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పిందండి. కాబట్టి మీకు ఎవరైతే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరూ కూడా కేవలం 500 చెల్లిస్తే చాలండి. ఇక్కడ నుండి మీకు సిలిండర్ అనేది ఇస్తారు. సంవత్సరానికి 6 సిలిండర్లను అయితే ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇంకా దరఖాస్తు చేసుకోకుండా కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు మనకు ఏదైతే మనకు ఫ్రీ కరెంటు 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పింది. ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కూడా మనకి ఈ నెల నుంచి 0 బిల్ అనేది జారీ చేస్తున్నారండి. మనకు మహా అంటే మనం పేద మధ్యతరగతి వాళ్ళందరూ కూడా ఎంత కాలుస్తామండి, 100 యూనిట్లు లేకపోతే 150, 170 యూనిట్ల వరకు కాల్చడం జరుగుతుంది. ఎంత ఎక్కువగా వాడినా కూడా మనకు 200 యూనిట్లలోపే కరెంటు బిల్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఇక ప్రభుత్వం కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పింది. కాబట్టి మీరు 200 యూనిట్ల వరకు కూడా ₹1 కూడా మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మీటర్లో కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ 0 బిల్ అనేది జనరేట్ చేసి 0 బిల్ అయితే ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి మీరు ఈ నెల నుంచే
రూపాయి కూడా 200 యూనిట్ల లోపు ఉంటే రూపాయి కూడా మీరు కరెంటు బిల్ అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది. ఇక ఈ 2 పథకాలకు సంబంధించి మనకు కరెంటు బిల్ అయితే మామూలుగా ఇస్తారండి. ఇక 500 సిలిండర్కి సంబంధించి చూసుకుంటే మనకు రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పున ఇస్తామని చెప్తూ ఉన్నారు. అంటే కొన్ని జిల్లాలకు మనకు డివైడ్ చేసి ఈ విధంగా ఈ జిల్లాల వారు ఈ సమయంలో మీరు సిలిండర్ని తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ 2 పథకాల విషయాన్ని పక్కన పెడితే మనకు ఇంపార్టెంట్ పథకం ఏంటంటే 2500 అండి. ఈ 2500 ప్రతి నెల కూడా ఇస్తామన్నారు. కుటుంబంలో ఒక మహిళకు ఖచ్చితంగా ప్రతి నెల కూడా 2500 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక 2500 రూపాయల కోసం మహిళలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా గత నెల 17 వరకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరిగాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ఇక ఈ బడ్జెట్లో నిధులను కూడా కేటాయించారు. మీకు ఈ డబ్బులను విడుదల చేయాల్సింది ఈ నెల చివరి వారంలో విడుదల చేసే అవకాశం కూడా ఉందండి. ఈ 2500 ప్రతి నెల ఇస్తామన్నారు. ఇక 2500 రూపాయలకు సంబంధించి కూడా మనకు ప్రజాపాలనలో భాగంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున అయితే దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. ఇక ఈ దరఖాస్తులన్నీ కూడా మనకు వెరిఫై చేయడం జరిగింది. ఇక అర్హులను కూడా తేల్చారు. ఈ అర్హులందరూ కూడా ఖచ్చితంగా మహిళలందరూ కూడా మీకు అధికారులు అయితే సర్వేకి వస్తారండి. మనకు ఈ నెల 2వ వారం నుంచి అధికారులు అయితే సర్వేకి వస్తారట. ఈ సర్వేకి వచ్చినప్పుడు మీరు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకము ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకోండి. ఒరిజినల్ ఉండాలి, అలాగే జిరాక్సులు కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మీరు మీ దగ్గర అనేది పెట్టుకుంటే మీకు అధికారులు వచ్చినప్పుడు సర్వేకి ఏ విధంగా 500 సిలిండర్కు సర్వేకి వచ్చారో, అలాగే 200 యూనిట్ల కరెంటుకు సర్వేకి వచ్చారో అదేవిధంగా మీరు ఈ 500 సిలిండర్కి ఏ విధంగా వచ్చి అధికారులు మీ దగ్గర పత్రాలు తీసుకున్నారో అదేవిధంగా మీ దగ్గర పత్రాలు తీసుకుంటారండి ఈ 2500 రూపాయలకు సంబంధించి కూడా. ఎందుకంటే ప్రతి నెల కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు డబ్బులు వస్తాయి కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలండి. మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఇంకా ఎవరైనా సరే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ చేసుకుంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి మహిళ కూడా మీరు మరవకుండా యాదించుకొని మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటో లేదండి, ఏదో అనుకోవద్దండి. ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని యాక్టివ్గా పెట్టుకోవడమేనండి. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తించాలి. మనకు త్వరలోనే ఈ 2500 రూపాయలు కూడా విడుదల కాబోతుంది. ఈ 2500 రూపాయలను కూడా విడుదల చేసినప్పుడు మనకు రోజుకు కొన్ని జిల్లాలకు చొప్పున అయితే డబ్బులు అయితే వేస్తూ ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఇక వీటితో పాటు మనకు ఈ నెల నుంచే పెంచినటువంటి ఆసరా పెన్షన్లు కూడా ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. ఎవరైతే వృద్ధులు, వితంతువులు మనకు వారు ఉన్నారో వారందరికీ కూడా 4000 రూపాయల పెన్షన్ అనేది అందుతుందండి. ప్రతి నెల కూడా 4000 రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు. ఇక దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 6000 రూపాయల పెన్షన్ ఇస్తారు. ఈ నెల 20 నుంచి 25 నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచించింది. మొత్తానికి ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని పథకాలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు మరొకసారి స్పష్టం చేశారు. ఇక ఈ నెల చివరి వారం నుంచి కూడా 2500 వస్తుందండి. దీనికంటే ముందే లబ్ధిదారులకు అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సర్వేకి వస్తారు అధికారులు. ఆ సర్వేకి వచ్చినప్పుడు మీరు నేను ఏవైతే పత్రాలు చెప్పానో ఆ పత్రాలు ఖచ్చితంగా మీరు సమర్పించాల్సి ఉంటుంది. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.